జనాభాలోనే కాదు, తెలివితేటల్లో, శ్రమశక్తిలో, ప్రపంచ మార్కెట్లో దూసుకెళ్లడంలో అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగా ఎదురు నిలిచే సత్తాలో తనకు తానే సాటిగా నిలిచిన చైనా గురించి ఇప్పుడు కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. చైనా సైనిక సామర్థ్యం క్రమంగా తగ్గుతోందా? అణుక్షిపణుల్లో ఇంధనం బదులు నీళ్లు నింపారా? 2027లో తైవాన్పై యుద్ధం చేసే సత్తా చైనాకు ఉందా? ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికపై ఎక్కువగా చర్చకొస్తున్న ప్రశ్నలివి. 2023-24లో చైనా రక్షణ వ్యవస్థలో జరిగిన పరిణామాలు, అధికారులపై చర్యలు, తైవాన్ చుట్టూ పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా ఈ అనుమానాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. చైనా సైనిక సత్తా క్రమంగా తగ్గుతోందనే వార్తలు, నివేదికలు ఇటీవల అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 2023-2024 మధ్యకాలంలో జరిగిన పరిణామాలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. చైనా సైన్యంలో చోటు చేసుకుంటున్న మార్పులు, లోపాల వల్లే ఈ ప్రమాదం ముంచుకొస్తోందని అమెరికా నిఘా సంస్థలు 2024లోనే వెల్లడించాయి. క్షిపణులలో ఇంధనానికి బదులుగా నీళ్లు నింపారనే నివేదికలు పెను సంచలనాన్ని సృష్టించాయి. క్షిపణి శైలోల నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడంతో యుద్ధ సమయంలో అవి తెరుచుకుపోవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జనాభా పరంగా చైనా భారత్తో సరిసమానంగా నిలుస్తోంది. భారీ జనాభా ఉంటున్నా అధునాతన పోకడల్ని అందిపుచ్చుకోవడంలో, నిర్విరామంగా ప్రజలు శ్రమించడంలో, ఏ దేశం కొత్త వస్తువుల్ని మార్కెట్లో తెచ్చినా మరుక్షణమే అందుకు ధీటుగా అదే రీతిలో మరో వస్తువును తయారు చేయడంలో చైనాను కొట్టేవారే లేరు. ప్రపంచ దేశాల్ని తన ప్రతీకార సుంకాలతో అల్లాడిస్తున్న అగ్రరాజ్యం అమెరికా చైనా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అంటే ఆ దేశ సత్తా ఏంటో తెలుస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడించిన మహామహమ్మారి కోవిడ్కు పుట్టినిల్లుగా కూడా చైనా వార్తలకెక్కింది. భారత్ పక్కనే ఉంటూ నిరంతరం యుద్ధ విన్యాసాలకు ఏమాత్రం వెనకడుగేని దేశంగా చైనా నిలుస్తోంది. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కథ మరోలా ఉంది. చైనా వద్ద వందలాది అణుక్షిపణులున్నాయి. తన ఆయుధ సంపత్తి అండ చూసుకుని చైనా శత్రుదేశాల ముందు నిఠారుగా నిలుచుంటుంది. అయితే ఈ క్షిపణులు యుద్ధంలో ఖచ్చితంగా తుస్సుమంటాయని, ఇంధనం బదులు నీళ్లు నింపడమే ఇందుకు కారణమని అమెరికన్ గూఢచారి వ్యవస్థ చెబుతోన్న నివేదిక చైనానే కాదు, ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు అణుక్షిపణుల్లో నింపాల్సింది ఇంధనం కదా, మరి నీళ్లెందుకు నింపారు? ఇది ఆషామాషి వ్యవహారం కాదు. రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక విషయం. అత్యంత తెలివితేటలతో దూసుకెళ్తున్న చైనా ఇలా ఎందుకు చేస్తుందని ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని చైనా అధికార వర్గాలు తీవ్రంగా ఖండించాయి. కానీ రాకెట్లలో ముందస్తుగానే ఇంధనం నింపి ఉంచితే అవి తుప్పు పట్టవచ్చు లేదా కరిగిపోవచ్చన్న కారణంగా ఇంధన ట్యాంకుల్ని ఖాళీగా ఉంచవచ్చు, కానీ నీళ్లెలా నింపుతారని వాదించింది. కానీ షింజియాంగ్ రాష్ట్రంలో చైనా అణ్వాయుధాలను ఉంచిన కాంక్రీటు కోతులు, సైలోల పైకప్పుల నాణ్యత సరిగ్గా లేవని, యుద్ధ సమయాల్లో పైకప్పులు తెరుచుకుపోవచ్చనే వార్తలు వెలువడ్డాయి. 2023-24 సంవత్సరాల్లో చైనా సైన్యంలో అవినీతి ఆరోపణలతో 80 మందికి పైగా ఉన్నత స్థాయి అధికారులను జిన్పింగ్ తొలగించారు. ఇందులో 2 రక్షణ మంత్రులు ఉండడం చైనా సైనిక నాయకత్వంలో గందరగోళాన్ని సూచించింది. చైనా సైన్యం ఆధునిక సాంకేతికతను కలిగి ఉన్నప్పటికీ రాకెట్ ఫోర్స్ మరియు ఇతర విభాగాల్లోని కమాండర్లను మార్చడం వల్ల వారికి యుద్ధ అనుభవం తగ్గిందని విశ్లేషణలు చెబుతున్నాయి. చైనా తయారు చేసిన ఆయుధాల నాణ్యతపై కూడా నివేదికలు సందేహాలు వ్యక్తం చేశాయి. చైనా ఆయుధ విక్రయాలు 2023తో పోలిస్తే 2024లో తగ్గుముఖం పట్టడమే ఇందుకు సాక్ష్యం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన రాజకీయ ప్రత్యర్థులను తొలగించుకునేందుకు సైన్యంపై తన నియంత్రణను పెంచుకోవడానికి ఈ సర్జరీలు చేస్తున్నారని, దీనివల్ల సైన్యం యొక్క అసలు సామర్థ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. నిజంగానే చైనా సైనిక సత్తా అంతగా తగ్గిపోయిందా? లోపల జరుగుతోన్న అవినీతి, నాయకత్వ మార్పులు, ఆయుధాల నాణ్యత ఈ సమస్యకు మూల కారణాలా? ఒకవేళ అణు ఆయుధాల్లో ఇంధనం బదులు నీళ్లు నింపారని అనుకున్నా అది వ్యవస్థ బలహీనతో, నిర్వహణ లోపమో, అవినీతి సంఘటనో కావచ్చు కదా. చైనా సైన్యంలో సత్తా తగ్గిపోయింది, ఇప్పుడు యుద్ధం వస్తే అణ్వాయుధాలు చేతులెత్తేస్తాయి అన్న ఆరోపణల్ని చైనా ప్రభుత్వం అస్సలు అంగీకరించడం లేదు. వాస్తవానికి 2023లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని రాకెట్ ఫోర్స్పై అవినీతి నిర్వహణ లోపాలు వెలుగు చూశాయి. దీంతో కొంతమంది అధికారుల్ని తప్పించారు కూడా. అయితే ఇంధనం బదులు నీళ్లు నింపారన్న పాశ్చాత్య మీడియా కథనాలను బలపరిచే సాక్ష్యాలైతే లేవు. ఈ ప్రకారంగా చూసుకుంటే
చైనా సైనిక వ్యవస్థ కుప్పకూలిందని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే నియంత్రణ కొరవడిందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. జిన్పింగ్ చైనా అధిపతిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సగానికి పైగా ఉన్నత సైన్యాధికారులపై వేటు పడింది. అవినీతికి పాల్పడ్డారనే వీరందరికీ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. జిన్పింగ్కు 3 పదవులున్న మిలిటరీ కమిషన్ అధ్యక్ష పదవే చాలా పవర్ఫుల్. తుపాకీ గొట్టం ద్వారానే అధికారం సిద్ధిస్తుందనే మావో మాటను అనుసరించి చైనా రాజ్యాంగం కూడా తుపాకీ పట్టుకున్న వారికే సర్వాధిపత్యాన్ని కట్టబెడుతుంది. అయితే కేంద్ర మిలిటరీ కమిషన్ నాయకత్వంలోని త్రిమూర్తుల్లో ఒకరైన యూషియా ఉద్వాసనకు గురయ్యారు. ఇప్పుడు కమిషన్లో జిన్పింగ్తో పాటు జనరల్ జాంగ్ పెంగ్మిన్ ఉన్నారు. బహిష్కృత నేత యూషియాకే కేంద్ర మిలిటరీ కమిషన్లో పోరాట అనుభవం ఉండడంతో ప్రస్తుతం చైనా సైనిక శక్తి తగ్గిందన్న ప్రచారం పుట్టుకొచ్చింది. గత 2 దశాబ్దాలుగా చైనా సైనిక పెట్టుబడులు భారీగానే పెట్టింది. ప్రపంచంలో సంఖ్యాపరంగా అతిపెద్ద నౌకాదళం, విమాన వాహక నౌకలు, డెస్ట్రాయర్లు, సబ్మెరైన్లు చైనా సొంతం. J-20 వంటి 5వ తరం యుద్ధ విమానాలున్నాయి. సైబర్, స్పేస్ సామర్థ్యం, ఉపగ్రహ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఇవన్నీ చూశాక చైనాలో సైనిక సామర్థ్యం తగ్గుతోంది అనడం అతిశయోక్తే అవుతుంది. కానీ యుద్ధానుభవం తక్కువ అనేది మాత్రం వాస్తవం. చైనా 1979 తర్వాత పెద్దగా యుద్ధంలో పాల్గొనింది లేదు. చైనాలో ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. రియల్ ఎస్టేట్ సంక్షోభం తదితర అంశాలున్నాయి. ఒకవేళ చైనా తైవాన్పై యుద్ధం ప్రకటిస్తే భారీ ఆర్థిక ఆంక్షలు రావచ్చు. గ్లోబల్ సరఫరా గొలుసు దెబ్బతింటుంది. అంతర్జాతీయ ఒంటరితనం వెంటాడుతుంది. కాబట్టి ఎప్పటికీ యుద్ధం కేవలం సైనిక నిర్ణయం కాదు, అదో ఆర్థిక రాజకీయ నిర్ణయం కూడా. అందుకే చైనాకు సైనిక సత్తా తగ్గిపోయిందన్న వార్త చాలా మందికి సంతోషం కలిగించవచ్చునేమో, కానీ వాస్తవం అయితే కాదు అనే చెప్పాలి.